గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః అని పలికే మన వేదభూమి నేడు గురువు గుండెల మీద తన్నే కలిభూమిగా మారిపోయిందా? ఈ ఆలోచనతోనే గుండె బరువెక్కిపోతుంది. అసలు విద్యార్థులు ఎందుకు గురువుల మీద కక్ష సాధిస్తున్నారు? పిల్లల భవిష్యత్తుని పాతాళంలోకి నెడుతున్నది ఎవరు? ఆ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడానికి కారకులు ఎవరు? విద్యార్థుల, తల్లిదండ్రుల, లేక సభ్య సమాజమా? తల్లిదండ్రులుగా మనం మన పెంపకాన్ని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తోంది. తప్పు చేస్తే గురువు ఒక మాట కూడా అనకూడదా? ఒకవేళ అంటే దాని పర్యవసానం ఇటీవలే మనం సామాజిక మాధ్యమంలో చూసినటువంటి హింసాత్మకమైన దుశ్చర్య. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుని సభ్య సమాజం తలదించుకునేలా ఆ ఉపాధ్యాయుని ఛాతీ మీద పిడిగుద్దులు కురిపించినటువంటి 10వ తరగతి విద్యార్థి దాష్టికమే దీనికి నిదర్శనం. ఆ విద్యార్థి దెబ్బలకి పాపం ఆ గురువు మానసికంగా మరియు శారీరకంగా విలవిలలాడిపోయారు. గుండెలవిసేలా ఆ నొప్పిని భరించలేక ఆయన రోదనలు మిన్నంటాయి. ఎందుకురా కొడుతున్నావనే ఆయన జాలి చూపులు ఆ విద్యార్థిని కించిత్ కూడా కరిగించలేదు సరికదా? ఆ కరుడుగట్టిన విద్యార్థి గురువుని పలుమార్లు కొట్టడానికి యత్నించడం ప్రస్తుత సభ్య సమాజంలో పిల్లల యొక్క మానసిక ఎదుగుదలను ప్రశ్నిస్తోంది. ఈ అమానవీయ ఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఎన్టీఆర్ జిల్లా బావులపాడు మండలం వీరవల్లి జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిపై 10వ తరగతి విద్యార్థి దాడి చేసిన ఘటన కేవలం ఒక స్కూల్ సమస్య మాత్రమే కాదు. ఇది సమాజంలో మారుతున్నటువంటి విలువలు, పిల్లల పెంపక విధానం మరియు విద్యా వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలను కూడా ప్రతిబింబిస్తోంది. ఇలాంటి ఘటనల వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిగా చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం మరియు తల్లిదండ్రుల పాత్ర. అవును, పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులను చూసే అన్నీ నేర్చుకుంటారు. ఇంట్లో పెద్దల పట్ల గౌరవం కనుక లేకపోతే, లేదా పిల్లల తప్పులను సరిచేయకుండా వారిని అతి ప్రేమతో కాపాడితే, ముద్దులాడితే వారు క్రమశిక్షణను పట్టించుకోరు. కొన్నిసార్లు తల్లిదండ్రులే ఉపాధ్యాయులను ప్రశ్నించే తీరు కూడా పిల్లలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో టీచర్ను గౌరవించాలి అనే భావన పూర్తిగా తగ్గిపోతుంది. ఇక రెండవ కారణం కనుక చూసుకున్నట్టయితే, రెండవది సమాజం మరియు మీడియా యొక్క ప్రభావం. సోషల్ మీడియా, సినిమాలు, వెబ్ కంటెంట్లో ఎక్కువగా గురు శిష్యుల అనుబంధాన్ని వక్రీకరించి చూపించడం వల్ల కొంతమంది పిల్లలు దాన్ని అవలీలగా, అలాగే ఎంతో ఆదర్శంగా తీసుకుంటున్నారు. దీనికి బీజం కుటుంబంలోనే పడాలి. తల్లిదండ్రులు ఈ సినిమాలను చూడొద్దని వారించాలి. ఇలాంటి వాటి వల్లే చిన్న సమస్యలకి ఆగ్రహంతో స్పందించడం పిల్లలకు అలవాటుగా మారిపోతోంది. ఇక మూడవది విలువల విద్య, అంటే వాల్యూ ఎడ్యుకేషన్లో చాలా తగ్గుదలైతే కనిపిస్తోంది. ముందు పాఠశాలల్లో క్రమశిక్షణ, గురువు గౌరవం, సంస్కారం వంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంతకుముందు కొన్ని స్కూళ్లలో ఇదైతే ఖచ్చితంగా ఉండేది. కానీ ఇప్పుడు చదువు, మార్కులు, ర్యాంకులు మరియు పరీక్షలపై మాత్రమే దృష్టి పెట్టడం, ఇవే కాకుండా పక్క విద్యార్థితో పోల్చడం వల్ల వ్యక్తిత్వ వికాసం కొంతవరకు పక్కన పడుతుందనే చెప్పచ్చు. ఇక నాలుగవ విషయానికి వస్తే మానసిక ఒత్తిడి మరియు సహనలోపం. ఇప్పటి విద్యార్థులపై చదువు, పోటీ, భవిష్యత్తు వంటి విషయాల వల్ల ఒత్తిడి అనేకంగా పెరుగుతోంది. ఆ ఒత్తిడిని ఎలా నియంత్రించాలో తెలియక కొన్నిసార్లు వారు అతి స్పందనలు చూపుతున్నారు. అయితే ఇక్కడ బాధ్యత ఎవరిది? ఇలాంటి ఘటనలకు ఒక్కరినే బాధ్యుడిగా చెప్పడం సరైంది కాదు. తల్లిదండ్రులు పిల్లలకు విలువలు మరియు క్రమశిక్షణ నేర్పాలి. పాఠశాలలు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. సమాజం మరియు మీడియా కూడా పిల్లలపై మంచి ప్రభావం చూపే విధంగా ఉండాలి, కానీ చెడు ప్రభావం చూపించకూడదు. సో ఇది కుటుంబం, పాఠశాల, సమాజం ఈ మూడింటి యొక్క బాధ్యత అని చెప్పచ్చు. పిల్లల్లో గురువుల పట్ల గౌరవం, సహనం, సంస్కారం పెంచితేనే ఇలాంటి ఘటనలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున విద్యార్థులు తప్పు చేసినా మన్నించే గొప్ప గుణం ఉపాధ్యాయులకి ఉండాలి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే ఆగ్రహంతో వ్యక్తిగత దూషణకు వెళ్ళకూడదు. ఒకవేళ చేస్తే ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇక్కడ తప్పు ఎవరిది? Please subscribe to the channel and download the Politicos app from the links in the description.